సినిమా వాళ్ళు చేసే కొన్ని అనాలోచిత చర్యలు వేరెవరినో ఇబ్బందుల పాలు చేస్తాయి. సరిగ్గా అలాంటి పనే అమరన్ టీం చేసింది. ఈ సినిమా హీరో శివకార్తికేయన్ను ప్రేమించిన హీరోయిన్ సాయి పల్లవి తన ఫోన్ నెంబర్ను అతనికి కాగితంపై రాసిస్తుంది. బహుశా ర్యాండమ్గా దానిని రాసేసి చిత్రబృందం మూవీలో వాడేసిందే ఏమో. ఇప్పుడు ఆ నెంబర్ గల వ్యక్తితో టీంకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమాలో సాయి పల్లవి నెంబర్గా పేర్కొన్న ఫోన్ నెంబర్ తనదేనని, ఈ సినిమా విడుదలైనప్పటి నుండి వరుసగా తనకు ఫోన్లు వస్తున్నాయని, సాయి పల్లవితో మాట్లాడాలంటూ ఆమె ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారని సదరు వ్యక్తి వాపోతున్నాడు. తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని, చిత్రబృందం చేసిన పని కారణంగా తను ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నానని, నష్టపరిహారంగా తనకు 1.1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసును నిర్మాతలకు పంపాడని తెలుస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ అతనికి ఎలాంటి ఊరట కలిగిస్తారో చూడాలి. తమిళ స్టార్ హీరో ధనుష్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం 2004 నవంబర్ 18న అయింది. అంటే ఇప్పటికీ 20 ఏళ్లు గడిచిపోయింది. అయితే 2 ఏళ్ల క్రితం తాను ఐశ్వర్య విడిపోవాలనుకుంటున్నామని ధనుష్ ప్రకటించారు. ఆ తరువాత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. గత కొన్ని నెలలుగా వీరి విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి కలిసి ఉండాలనే నిర్ణయానికి వీరు వచ్చారనే వార్తలు వినిపించాయి. అయితే అందులో వాస్తవం లేదని గురువారం తేలిపోయింది. తాజాగా విచారణకు హాజరైన వీరిద్దరూ తమకు కలిసి ఉండాలని లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో కోర్టు ఈ కేసు తుది తీర్పును ఇదే నెల 27కి వాయిదా వేసింది. మొత్తానికి తమిళనాడులో విడాకుల ప్రహసనం ఇలా కొనసాగుతూనే ఉంది. సినిమాలకు దూరంగా ఉన్న సమంత హవా ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆమె వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. అంతేకాదు సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. దాంతో నెటిజన్స్ ఆమెను బాగానే గుర్తుపెట్టుకుని ఆదరిస్తున్నారు. అందుకే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్లో టాప్ 10 హీరోయిన్ల జాబితాలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది సమంత. ఇది అక్టోబర్ మాసానికి సంబంధించి పోల్ కాగా సెప్టెంబర్ నెలలోనూ సమంత టాప్ 1 పొజిషన్లోనే ఉంది. ఆమె తరువాత స్థానాల్లో అలియా భట్, నయనతార, దీపికా పదుకొనే, త్రిష ఉన్నారు. అలానే హీరోల జాబితాలో అగ్రస్థానంలో ప్రభాస్ ఉండగా ఆ తరువాత స్థానంలో విజయ్, షారూఖ్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్ ఉన్నారు. మరి త్వరలో సినిమాల్లో బిజీ కాబోతున్న సమంతకు రీఎంట్రీలో ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేసిన విశాల్ ఆ తరువాత ప్రేమచదరంగం సినిమాతో నటుడిగా మారాడు. ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకున్నది లేదు. అయితే కొంతకాలంగా విశాల్కు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. నడిగర్ సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ నిర్మాతల మండలిలోనూ కొంతకాలం క్రితం చక్రం తిప్పాడు. కానీ ఇప్పుడు అతనికి ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల వచ్చిన రత్నం సినిమాతో పాటు గత ఏడాది వచ్చిన మార్క్ ఆంటోనీ సైతం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో విశాల్ శివకార్తికేయన్ చిత్రంలో విలన్గా నటించబోతున్నాడనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, కొందరు కావాలని ఈ పుకార్లను పుట్టించి వ్యాపింపజేస్తున్నారని విశాల్ అంటున్నాడు. బహుశా వారికి తనను విలన్గా చూడాలనే కోరిక ఉందేమోనని అతను వ్యాఖ్యానించడం విశేషం. 2017లో వచ్చిన డిటెక్టివ్ చిత్రానికి సీక్వెల్ను తీసే పనిలో విశాల్ ఉన్నాడు. దీనికి అతనే దర్శకత్వం వహించబోతున్నాడు. కొన్ని సంఘటనలు కళ్లతో చూస్తే గానీ నమ్మబుద్ధి కావు. కానీ కొన్ని సంఘటనలు ఊహాతీతంగా జరిగిపోతుంటాయి. హనుమాన్ మూవీ తీసిన తర్వాత ప్రశాంత్ వర్మ ఆఫీస్కు ఓ కోతి వచ్చి వెళుతూ ఉండేది. అక్కడ ఉన్న జెండాకరణ పట్టుకుని ఊగేది. అలానే జై హనుమాన్ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసినప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది. విశేషమేమంటే ఇటీవల దేవకీనందన వాసుదేవ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ కొన్ని కార్డ్స్ చూపించి అందులో ఒకటి పిక్ చేయమన్నప్పుడు ప్రశాంత్ వర్మ చూడకుండా ఎంచుకున్న కార్డులో హనుమంతుడే ఉన్నారు. ఇది అక్కడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే సుమ, మీరు హనుమంతుడిని చూజ్ చేసుకోవడం కాదు, ఆయనే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారని చెప్పడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు. నిజంగానే ఏ ముహూర్తాన ప్రశాంత్ వర్మ హనుమాన్ను మొదలుపెట్టారో కానీ అది ఓ యూనివర్స్గా విస్తరించుతోంది.